అరే నువ్వు అచ్చటోళ్ళు రాకుండా రాను ఓ రోజు కవరేజ్ చేసుకోలే అధ్యక్ష కార్యదర్శి సైలెన్స్ ఉండాలి. My name is D. Vaishna. I am studying 10th class from ZPHS Arapelli. మేము ఇక్కడికి రావడానికి కారణం మిడ్ డే మీల్స్ ప్రాబ్లం. యశోద పద్మ, బండ్ర పద్మ అనే ఇద్దరు మా స్కూల్లో వంట చేస్తారు. వాళ్ళు అన్నంలా పురుగులు, వెంట్రుకలు, కూర అనేది మొత్తం వాటర్తో చేసి పెడుతున్నారు. మెనీ ప్రకారం చేయండమ్మా అంటే మేము 20 years నుంచి చేస్తున్నాం, మమ్మల్ని ఇంతవరకు ఎవరు ఏమని లేరు, మీరెందుకు అంటుర్రు అని ఇట్లా బెదిరించింది. అందరూ ఎంఈఓ సార్ వాళ్ళందరూ చెప్పారు. చెప్పినా కూడా చేస్తా అని అనడం తప్ప మళ్ళీ ఏం చేయడం లేదు. హెచ్ఎం సార్ చెప్తే మీరు చూసుకోండి మాకేం చెప్తున్నారు అని హెచ్ఎం సార్ అన్నారు. అందుకనే మేము ఇక్కడి వరకు వచ్చినాం. ఆమె కోర్టు నుంచి పేపర్ తెచ్చుకుంది. పేపర్లో అంటే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇచ్చినా కూడా 4 times ఛాన్స్ ఇచ్చినాం సార్, అయినా కూడా చేయలేదు. అందుకనే మేము ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ని కలిసిరా? మేము కలవాలి, పేరెంట్స్ కలిసి. కలెక్టర్ ఏమన్నాడు? మా స్కూల్లో మిడ్ డే మీల్స్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఆమె ఇద్దరు పద్మలు, యశోద పద్మ, బండ్ర పద్మ ఇద్దరు వంట చేస్తారు. వాళ్ళు 20 years నుంచి అక్కడే వంట చేస్తారు. మేము అక్కడ 4 years నుంచి చదువుతున్నాం. అప్పటి నుంచి కూడా వంట సరిగ్గా లేదు. ఈ ఇయర్ బాగా ఎక్కువైంది. అందులో పురుగులు, వెంట్రుకలు రావడం ఎక్కువ ఉంది. మేము ఆ వంట తినలేము అని ఒక 2-3 days ఆఫ్ చేసినాం. స్కూల్ కూడా బంద్ చేసినాం. మేము ఇప్పుడు 10th. ఆ వంట వల్ల మాకు చాలా సఫర్ అయింది. ఫస్ట్ 2 months అటే పోయింది. మళ్ళీ 1 month ఉన్నామని మళ్ళీ దానివల్ల సఫర్ అవుతుంది. మాకు చదవడం వీలు అవ్వట్లేదు. వాళ్ళ వల్ల మేము చాలా ధర్నాలు అది చేసాం. కానీ ఇప్పుడు ఆమె వల్ల 10th సఫర్ అవుతుంది. అలాగే ఫుడ్ కూడా బాగుంటలేదు. ఆమె వండినప్పుడు సరిగ్గా తినలేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. ఆ కొత్త వాళ్ళు బాగానే వండుతున్నారు. ఆమె కోర్టు నుంచి లెటర్ తెచ్చుకుంది. ఆ కోర్టు నుంచి లెటర్ తెచ్చుకున్నా ఇప్పుడు ఆమెనే అండాలని అంటున్నారు. మేము అందువల్ల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కలెక్టర్ సార్ పేరెంట్స్ కలిసారు. కలెక్టర్ సార్ పేరెంట్స్కి ఏం చెప్పలేదంట. మాకు ఈ ప్రాబ్లం ఈరోజు సొల్యూషన్ దొరకాలని అనుకుంటున్నాం. లేదు, మమ్మల్ని అలో చేయలేదు లోపలికి.